పిఠాపురం బాస్కెట్బాల్ ప్లేయర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఓబీఎస్ మున్సిపల్ హై స్కూల్ పాత బస్టాండ్ నందు 8వ రాష్ట్ర స్థాయి యూత్ బాలబాలికల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ ను ఫిబ్రవరి 8, 9, 10, 11వ తేదీల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్, పిఠాపురం నియోజకవర్గం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బుర్రా కృష్ణంరాజు మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ 8వ రాష్ట్ర స్థాయి యూత్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఛాంపియన్షిప్కి పాల్గొనే ఆ కిట్లని ఈస్ట్ గోదావరి టీంకి మన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ గండేపల్లి బాబ్జీ గారిని మరియు బీజేపీ పిఠాపురం ఇన్ఛార్జ్ శ్రీ కృష్ణరాజు గారిని సమక్షంలో ఆ బజా బ్రదర్స్ని వచ్చి ఇవ్వాల్సిందిగా వస్తుంది. దిస్ టోర్నమెంట్ హోస్టెడ్ బై పిఠాపురం బాస్కెట్బాల్ ప్లేయర్స్ అసోసియేషన్ పిఠాపురం. రీసెంట్ కాలంలోనే పవన్ అని చెప్పి ఒక బాస్కెట్బాల్ ప్లేయరు రాజమండ్రి నుంచి స్టేట్ లెవెల్ ప్లేయర్ అంటే ఆయన కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఆయన గురించి కూడా మనం ఒక 1 minute పాటు సంతాపన ప్రకటిద్దామని చెప్పి కోరుకుంటున్నాం. కొప్పన మోహన్ రావు గారు అంటే ఇక్కడ ఉన్న ప్లేయర్స్ ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ ఈ గ్రౌండ్లో బాస్కెట్బాల్ కోర్టు నిర్మించి స్టేట్ ఒక సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ చేసి టీముకు కూడా కోచ్ మేనేజర్ కింద వెళ్ళాడు ఆయన. ఇక్కడ టోర్నమెంట్ చాలా బ్రహ్మాండంగా జరిపాయని దగ్గరుండి జరిపి పొలిటికల్గా లేట్ అయినా సరే ప్లేయర్స్తో చాలా మంచి ఇన్వాల్వ్మెంట్ చేసి మంచి హార్ట్ఫుల్ ఎంకరేజ్ చేసిన వ్యక్తి కాబట్టి ప్లేయర్స్ అందరూ ఆయన మరణాన్ని చింతిస్తూ ఆయన భార్య రమాదేవి గారి మరణాన్ని కూడా చింతిస్తూ మనం ఒక నిమిషం మౌనం పాటించాలి. ఇప్పుడు పవన్ కుమార్ గారికి మౌనం పాటించాలని కోరుకుంటున్నాం. 1 minute. మా బొజ్జ అయ్యలి గారు రిక్వెస్ట్ మీద మేము మళ్ళీ నన్ను నియమించడం జరిగింది. లాస్ట్ టైం కూడా మనం ఇంటర్ స్టేట్ డిస్టిక్ లెవెల్లో ఛాంపియన్షిప్ కూడా ఇక్కడే కండక్ట్ చేసామంటే ఒక 2 months బ్యాక్ కూడా. అప్పుడు కూడా చాలా గ్రాండ్గా జరిగింది ఆ ప్రోగ్రామ్ కూడా. మళ్ళీ వెంటనే విదిన్ 2-3 monthsలోనే మళ్ళీ మనం ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్ కూడా మన స్టేట్ లెవెల్లో ఛాంపియన్షిప్ మన పిఠాపురంలో జరగడం మనందరికీ గర్వకారణం అండి. దీనికి కారణమైన మన అసోసియేషన్ టీం అందరికి కూడా నా కృతజ్ఞతలని కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాం. నెక్స్ట్ మన ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన బొజ్జ మాణిక్యలరావు గారు అంటే అయ్యల్ గారని అందరికీ తెలుస్తుందండి. ఆయనకు రిమార్క్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. శ్రీ కొప్పన మోహన్ రావు రమాదేవి దంపతుల 8వ అంతర్రాష్ట్ర యూత్ బాలబాలికల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్కి ఇచ్చేసిన క్రీడాకారులకు, క్రీడాభిమానులకు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ టోర్నమెంటు పిఠాపురంలో చేయమని జనవరి 31వ తారీఖున విజయవాడలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో మన రాష్ట్ర అధ్యక్షుల వారు, సెక్రటరీ గారు నాకు సూచించడము, నేను మా అధ్యక్షుల వారి అనుమతి తీసుకోకుండా నేను ఏది చేసినా మంచే చేస్తాను అనే నమ్మకం ఆయనకు ఉండడం, అలాగే మా అసోసియేషన్ పెద్దలకి ఉండడం వలన ఎవరి అనుమతి తీసుకోకుండా నేను మన ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి నేను హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే, ఈ వారం రోజుల కాలం మాకు టైం ఉండటం వల్ల సరైన ఏర్పాట్లు చేయలేకపోయాం. క్రీడాకారులకి నా విన్నపము, ఏదైనా చిన్న చిన్న తప్పులు మా వలన జరిగి ఉంటే మనస్ఫూర్తిగా మీరు క్షమించవలసిందిగా నేను కోరుతున్నాను.
మీకు భోజన విషయంలో కానీ ఇక్కడ ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా నేను ముఖ్యంగా కోరుతున్నాను. ముఖ్యంగా నేను ఒక విషయం చెప్తానండి. నేను 1993లో ఇది పెద్ద గొయ్య. ఆ టైంలో కొప్పన మోహన్ రావు గారు కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఆయన్ని రిక్వెస్ట్ చేశాను ఒక సందర్భంలో, సార్ అన్ని ఊళ్ళల్లో సిమెంటు గ్రౌండ్స్ ఉన్నాయి, మాకు గ్రౌండ్ లేదు సార్, నాకు గ్రౌండ్ చేసి పెట్టండి అని నేను అడగడం, వెంటనే ఆయన కమిషనర్తో మాట్లాడి 50,000 రూపాయలు ఈ గ్రౌండ్ శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసిన తర్వాత ఆ 50,000 రూపాయలు ప్లాట్ఫారానికి వచ్చిన తప్పితే బోర్డులకి ఈ పోల్స్కి లేవు. ఆ సందర్భంలో ఆయన 25,000 రూపాయలు ఆయన సొంత ధనాన్ని వెచ్చించి మనకి అప్పుడు బోర్డులు పోల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 94లో ఆంధ్రప్రదేశ్లో ఏ ఊరిలోని జరిగిన విధంగా ఓపెన్ మెన్ అండ్ ఉమెన్ టోర్నమెంట్ పిఠాపురంలో జరుపుకున్నాం. ఆ తర్వాత 95లో ఆయన మెన్ అండ్ ఉమెన్ ఛాంపియన్షిప్ ఈ పిఠాపురంలో నిర్వహించడం జరిగింది. ఏపీ టీంని కూడా జంషెడ్పూర్ నేషనల్ జరుగుతున్నప్పుడు ఏపీ టీంని కూడా ఆయన స్పాన్సర్ చేసి భార్యాభర్తలు ఇద్దరు మేనేజర్లుగా మాతో పాటు వచ్చి అక్కడ వారం రోజులు ప్లేయర్లతో ఉండడం జరిగింది. ఆ తర్వాత ఈ గ్రౌండ్ అలా మరుగున పడిపోవడం జరిగింది. నేను కూడా కొన్ని కారణాల వల్ల 2004 నుంచి బాస్కెట్బాల్కి దూరంగా ఉండడం కూడా జరిగింది. అయితే 2019లో మన రాష్ట్ర అధ్యక్షులు చెంగళరావు నాయుడు గారు, చక్రవర్తి గారు చూసిన మేరకు నన్ను ఈ జిల్లా కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం, తర్వాత ఈ గ్రౌండ్ పరిస్థితిని చూసిన వెంటనే నేను మా శాసనసభ్యులు పిండం దర్బాబు గారు అప్పటి ఎమ్మెల్యే గారి నోటీసులో పెట్టడం, మా చైర్మన్ గారు గండేపల్లి సూర్యవతి రామారావు గారు, మా కౌన్సిలర్స్ అందరూ కలిసి దఫదఫాలుగా 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 2 గ్రౌండ్లను నిర్మించడం జరిగింది. ఆ సందర్భంలో ఇక్కడ మేము చాలా కాలం అయింది, సుమారు 23 సంవత్సరాల తర్వాత ఒక మంచి టోర్నమెంట్ని జరుపుకునే అవకాశం మాకు ఇచ్చిన రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీకు ఇంకొకటమ్మా, ఇక్కడ కొద్దిగా దోమలు ఎక్కువగా ఉన్నాయి, మీకు ఏమాత్రం ఇబ్బందిగా ఉన్నా మాకు తెలియజేస్తే దానికి నేను ఎంతో కొంత రెమెడీ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఎవరు కూడా దేనికి ఇబ్బంది పడద్దు, మా నోటీస్కి తీసుకొచ్చినట్టయితే ఎంతో కొంత దాన్ని సర్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి బొజ్జా మాణిక్యరావు గారు. నెక్స్ట్ మన గన్నమనేని చక్రవర్తి గారండి. ఆయన ఏపీ స్టేట్ బాస్కెట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ గారు. ఆయన ఒక సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ యూత్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన క్రీడాకారులకి, వారి తల్లిదండ్రులకి అందరికీ శుభాశీస్సులు. వివిధ జిల్లాల నుంచి తీసుకొచ్చిన అసోసియేషన్స్ కూడా థ్యాంక్స్ చెప్తూ, ఈ టోర్నమెంట్ చాన్నాళ్ళ తర్వాత ఇక్కడ జరుగుతుంది ఇంటర్ డిస్ట్రిక్ట్, కాబట్టి ఇది ఏదైనా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్స్ అండి. ఈ అవకాశం మా పిఠాపురం బాస్కెట్బాల్ అసోసియేషన్ ఇచ్చినందుకు మీకు మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నెక్స్ట్ మన కృష్ణరాజు గారండి, పిఠాపురం బీజేపీ ఇన్ఛార్జ్ గారు. వారి యొక్క సందేశాన్ని, వారి యొక్క సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. 8వ రాష్ట్ర యూత్ బాలబాలికల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్లో పాల్గొనడానికి ఎంతో ఉత్సాహంతో ముందుకొచ్చిన బాలబాలికలకు I wish you all the best and I hope you all going to do the well.
అట్ ద సేమ్ టైం ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ కాశీ విశ్వనాథ్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన వంగ గీత గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ బాబ్జీ గారికి, అలాగే ఇతర నాయకులకి, అలాగే కార్యవర్గాన్ని అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు. అలాగే ఇక్కడ ఈ స్టేజ్ మీద ఒక హీరో ఉన్నారు, స్టేజ్ కింద ఇంకొక హీరో ఉన్నారు. ఐ థింక్ దే ఆర్ ద మెయిన్ విన్నర్స్ ఆఫ్ దిస్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్. ఒకటి చక్రవర్తి గారు, ఆయన బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి రాష్ట్ర ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. అలాగే రెండో హీరో మన ఐలు గారు, అంటే మాణిక్యాలరావు గారు, ఆయన జిల్లాకి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. సో ఈ ప్రోగ్రాం ఇంత గొప్పగా, ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి ముఖ్య కారకులు వాళ్ళిద్దరూ. ఎలాగైతే మనం అంటే ఈరోజు నేను అదృష్టంగా భావిస్తున్నాను. కారణం ఏంటంటే కొప్పన్ మోహన్ రావు గారు ఎవరో కాదు, మా మామయ్య గారు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యే, మా గ్రామం నుంచి చాలా క్రియాశీలకంగా పనిచేసిన నాయకులు. అలాగే మా అత్త రామాదేవి గారు, వాళ్ళిద్దరి జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్ని స్మారకంగా నిర్వహించడం అనేది నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద విషయం. ఇంకొక వ్యక్తి ఎవరైతే ఆటల్లో ఉండగా చనిపోయారో వాళ్ళిద్దరికీ కూడా, ముగ్గురికి కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది. సో ఏ రకంగా అయితే మనం ఘన నివాళులు అర్పిస్తామో అదే రీతిలో ఇంత పెద్ద టోర్నమెంట్ని విజయవంతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి అన్నీ ఆర్గనైజ్ చేసిన మన చక్రవర్తి గారికి, అలాగే మన మాణిక్యాలరావు గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. సో వాళ్ళు ఇందాక ఒక మాట అన్నారు, ఈ బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని ఈ ఇంచుమించు ఈ కోస్తా జిల్లాలో 14 జిల్లాలు ఉండగా, కోస్తాలో 14 జిల్లాలు ఉండగా, పెద్ద పెద్ద నగరాలు ఉండగా, పిఠాపురం నడిబొడ్డున ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఈ ప్రాంగణంలో ఈ ఛాంపియన్షిప్ నిర్వహించడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఆ రకమైన ప్రయత్నం చేసి ఈరోజు పిఠాపురానికి ఒక రకమైన అద్భుతమైన గౌరవాన్ని మనం దక్కించుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. కృష్ణరాజు గారు చాలా చక్కటి సందేశం ఇచ్చారండి. ఇందులో మెయిన్ స్పోర్ట్స్ గురించి, స్పోర్టివ్నెస్ గురించి, ఎలా ఉండాలి ప్లేయర్ అన్నవాడు. యూజువల్గా లైఫ్లో అది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ స్పోర్ట్స్లో గెలుపోవటంలో ఎలా తీసుకుంటామన్నదే లైఫ్లో కూడా చాలా ఉపయోగపడుతుంది మీకు అది. నెక్స్ట్ మన మాణిక్యాలరావు గారు ఏదో చిన్న సందేశం ఇస్తారని చెప్తున్నారండి. క్షమించాలి, పవన్ కుమారు చనిపోయిన వెంటనే నేను, మా తూర్పుగోదావరి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ పెద్దలు ఆ అబ్బాయి కుటుంబానికి ఏమన్నా బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున ఏమన్నా ఒక ఆర్థిక సహాయం అందజేసే విధంగా కృషి చేయాలని సోదరుడు చక్రవర్తి గారిని, అధ్యక్షులు చెంగలరాయి నాయుడు గారిని మన అసోసియేషన్ తరఫున కోరడం జరిగింది. దానికి ఈరోజే మన అధ్యక్షులు నాకు ఫోన్ చేయడం, పిఎఫ్ఐ తరఫున మన పిఎఫ్ఐ అధ్యక్షులు అర్జున్ గారు ₹1,00,000 వారి తల్లిగారికి త్వరలో చక్రవర్తి గారి చేతుల మీదుగా, మన అధ్యక్షుల వారి చేతుల మీదుగా అందజేయడం జరుగుతూ ఉంది. అయితే నేను ఈ టోర్నమెంటు
తీసుకున్న వెంటనే పిఠాపురం వచ్చిన వెంటనే ముందుగా కలిసింది మేడం గీత గారిని. అమ్మ, నేను ఈ టోర్నమెంట్ ఈ పరిస్థితుల్లో చెయ్యాలి నేను అని చెప్పినప్పుడు, మీరు ముందుకెళ్ళండి, నేను అన్ని విధాల మీకు వెనువెంటనే ఉంటానని చెప్పేసి నాకు ధైర్యాన్ని ఇచ్చారు ఆవిడ. అలాగే వచ్చే జూన్లో రాష్ట్ర పెద్దలు పిఠాపురంలో జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ అంటే 18 సంవత్సరాల వయసు బాలబాలికలకు మనకే పిఠాపురానికి ఇవ్వడం జరిగింది. మా పెద్దలందరి సహాయ సహకారాలతో ఇంకా మీకు మంచిగా టోర్నమెంట్ మీకు చేస్తానని నేను హామీ ఇస్తూ, ఈసారి నాకు సహాయం చేసినట్టుగానే వచ్చే జూన్లో కూడా ఇంకా మంచి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. గండేపల్లి సూర్యవతి రామారావు గారు, బాబీ గారు మున్సిపల్ చైర్మన్, ఆయనకు సందేశాన్ని ఇవ్వాలని కోరుకున్నాను. శ్రీ కొప్పన మోహన్ రావు, శ్రీమతి కొప్పన రామాదేవి స్మారక స్టేట్ యూత్ బాయ్స్ అండ్ గర్ల్స్ 8వ రాష్ట్ర స్థాయి పోటీలకు ఈరోజు ఈ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి వేదిక అలంకరించిన పిఠాపురం బాస్కెట్బాల్ ప్లేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మొగలి కాశీ విశ్వనాథ్ గారికి, బీజేపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొర్రా కృష్ణరాజు గారికి, మాజీ పార్లమెంటు సభ్యురాలు పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి వాంగా గీతా విశ్వనాథ్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పచ్చిమళ్ళ జ్యోతి గారు, మాజీ చైర్పర్సన్ సుజాత గారు, వివిధ వార్డులకు చెందిన మా సహోదర కౌన్సిలర్లందరికీ, అదేవిధంగా బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు చక్రవర్తి గారు, వారి బృందానికి, ఇక్కడకు ఇచ్చేసిన అతిథులకు అందరికీ కూడా, క్రీడాకారులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కొప్పన మోహన్ రావు గారి స్మారక టోర్నమెంట్గా ఈరోజు దీనికి నామకరణం జరగడం చాలా సంతోషం కలిగించింది. ఏం చేతనంటే అందరూ చెప్పారు మీకు, ఈ గ్రౌండ్ పుట్టింది అంటే ఆ రోజు కొప్పన మోహన్ రావు గారు 93లో తిరిగి ఆజ్యం ఆ రోజు ఆయన ప్రారంభించిందే. లేకపోతే పిఠాపురంలో సరైన సిమెంట్ కోర్టు కూడా లేకుండా పిఠాపురం నుంచి బాస్కెట్బాల్లో చాలా ఘనత చెందిన క్రీడాకారుల చరిత్ర ఉంది పిఠాపురంకి. జాతీయ స్థాయి వరకు కూడా ఇక్కడి నుంచి చాలామంది క్రీడాకారుల్ని తయారు చేసి ఇచ్చింది పిఠాపురం. అయ్య గారు ఏం చేశారో తెలియదు, 31వ తారీఖున అక్కడ ఒప్పుకుని వచ్చేసారు. చాలా ధైర్యంగా ఒప్పుకుని వచ్చేసారు. అతి తక్కువ సమయంలో దీన్ని నిర్వహించడం చిన్న విషయం కాదు అని చెప్పారు. దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత, ఆ బరువు బాధ్యతలన్నీ ఆయన మోస్తూ అందరినీ సమీకరిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళడం నిజంగా ఇది పిఠాపురానికే గర్వకారణం. ఈ రాష్ట్ర స్థాయి ఈరోజు ఈ పోటీలు ఇక్కడ జరుపుకోవడం ఇది పిఠాపురంకే గర్వకారణంగా భావిస్తూ నాకు మీతో గడిపే అవకాశం వచ్చినందుకు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, బాలబాలికలందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మీరందరూ కూడా మీ ఆటలో మీరు రాణించండి, మీ వంతు ప్రయత్నం మీరు చెయ్యండి. ఖచ్చితంగా గెలిపే ప్రాతిపదిక మీరు పోరాడండి. గెలిపోవడంతో పని లేకుండా సమానంగా తీసుకోండి. ఎంతవరకు కృష్ణరాజు గారు చెప్పారు, మనం ప్రయత్నం ఎంత చేసాం అనేదే ముఖ్యం. ఈసారి కాదు ఇంకోసారి గెలుస్తాం, కానీ మీరు సిన్సియర్గా ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి బాబీ గారు. మీరు ఇచ్చిన ఈ ప్రోత్సాహం
ఈ గ్రౌండ్ డెవలప్మెంట్కి మీరు చేసిన కృషి, ఇవన్నీ కలిపి ఇప్పుడు ఈరోజు పిఠాపురంలో స్టేట్ లెవెల్ బాస్కెట్బాల్ పోటీలు జరుగుతున్నాయంటే దీని అంతటికీ కారణం ఈ బాస్కెట్బాల్ డెవలప్ అవ్వడం. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. నెక్స్ట్ రుద్ర గారండి, ఆయన శాప్ అబ్జర్వర్ గారు, ఆయన ఒక సందేశాన్ని ఇవ్వడం కోరుకుంటున్నాను. వేదికగా అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే ప్లేయర్స్ కూడా నా ఆశీస్సులు. ఈ స్పోర్ట్స్ అథారిటీ నుంచి అబ్జర్వర్గా రావడం, ఇలా ఈ టోర్నమెంట్కి అబ్జర్వర్గా రావడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. అలాగే ఇందాక వీళ్ళందరూ పెద్దలందరూ చెప్పినట్టు ఒక మున్సిపాలిటీకి 70-80 లక్షలు ఖర్చు పెట్టి ఒక కోర్టుని ఇలాగ 2 కోర్టుని విత్ ఫ్లడ్ లైట్స్తో నిర్మించడం అది చాలా అభినందించిన విషయం. అలాగే పిఠాపురం అనే ఈ ఊరికి చాలా చరిత్ర ఉంది. చాలా చరిత్ర అంటే మా చిన్నప్పటి నుంచి కూడా, మేము ఆడుతున్నప్పటి నుంచి కూడా చాలా పెద్ద ప్లేయర్స్ ఇక్కడ నుంచి పోలీస్ ప్రాక్టీస్లో కానీ, అలా నెక్స్ట్ గవర్నమెంట్ జాబుల్ని సంపాదించిన ఊరు ఇది. అలాగే ఈ పిఠాపురంలో మళ్ళీ ఈ టోర్నమెంట్ ఇలా జరగడానికి కారణమైన చక్రవర్తి గారికి, అలాగే మాణిక్యాలరావు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్రీడా యాప్ లాంచ్ చేసింది. ఆ క్రీడా యాప్లో మీరు ఆల్రెడీ మార్నింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జరిగింది కదా, అందరూ చాలా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని అనుకున్నారు. బట్ ఐ ప్రౌడ్ టు సే బాస్కెట్బాల్తోనే ఈ క్రీడా యాప్ అనేది విజయవాడలో ఓపెన్ చేయడం జరిగింది. ఫ్రమ్ సీనియర్స్ నుంచి, లాస్ట్ సీనియర్స్ జరిగింది కదా, సీనియర్స్ నుంచి ఫస్ట్ లాంచ్ ఏంటంటే బాస్కెట్బాల్ నుంచే జరిగింది. దాన్ని మనం గర్వంగా యాక్సెప్ట్ చేయాలి. అలాగే ఈ యాప్లో ఎన్రోల్ అయిన ప్రతి ఒక్కరికి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు డైరెక్ట్లీ మీకు ఒక యుఐడి అనే ఐడి వస్తుంది. ఆ ఐడిలో మీరు ఆడిన అచీవ్మెంట్స్ కానీ, మీ సర్టిఫికెట్స్ కానీ ఏదైనా సరే మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అందులో ఎన్రోల్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రేపొద్దున మీరు జాబ్కి కానీ లేదంటే ఇంజనీరింగ్ సెక్టర్కి కానీ వెళ్ళినప్పుడు వెరిఫికేషన్ చాలా ఈజీ. ఎంత ఈజీ అవుతుందంటే ఇంతకుముందు కన్సర్న్ సెక్రటరీస్కి కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి కానీ పంపించి దాని వెరిఫికేషన్ ఇది జెన్యూనిటీ తీసుకుని అక్కడ నుంచి 2-3 months డిలే అయిపోయేది ప్రాసెస్. బట్ ఇప్పుడు అట్లా కాదు, మీ టీమ్ లిస్టులన్నీ వెరీ ఫస్ట్ డే ఎన్రోల్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళ యొక్క యుఐడి వస్తుంది. సో త్రూ ఆ యుఐడి ద్వారా ఏంటంటే జెన్యూనిటీ అనేది క్విక్గా స్పోర్ట్స్ అథారిటీని అడుగుతుంది, స్పోర్ట్స్ అథారిటీ నుంచే వచ్చేస్తుంది. సో మీరు అపాయింట్మెంట్స్ కానీ మీరు ఎడ్యుకేషన్ పర్పస్కి కానీ ఇట్ ఈస్ వెరీ ఈజీ. దాన్ని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, ఫాలో అవుతూ ఉండండి. ఆ యాప్ నుంచి ఎప్పటికప్పుడు మీ అప్డేట్స్ అన్నీ అందులో ఎన్రోల్ చేసుకుంటూ ఉండండి. అలాగే ఈ టోర్నమెంట్కి అవకాశం ఇచ్చిన నాకు పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన వంగా గీత గారు, ఎక్స్ఎంపీ కాకినాడ అండి, ఆవిడ యొక్క సందేశాలు గారు వేదిక పైన అందరికీ నమస్కారం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అసోసియేషన్ అందరికీ, కోచెస్కి, ముఖ్యంగా పేరెంట్స్ కూడా అందరూ వచ్చారు, వారందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీడియా వారికి అందరికీ, పత్రికా ప్రతినిధి. గుడ్ ఈవినింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. హలో, హాయ్. డల్గున్నారు? దాల్ దగ్గర లేదా? మళ్ళీ బైక్ రమ్మంటారా? చెప్పండి. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్. వెల్కమ్ టు పిఠాపురం. మీ అందరికీ కూడా స్వాగతం. మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా పిఠాపురంకి ఆహ్వానిస్తున్నాం. చాలా చాలా సంతోషం. అందరూ అన్ని విషయాలు చెప్పారు. నిజంగా చాలా తక్కువ టైంలో, అంటే వాస్తవంగా అయితే నాకు తెలుసుండి ఇది ఎన్నికలకి ముందు జరగాల్సి ఉంది, జనవరిలో అనుకుంటాను, అప్పుడు జరగాలి. అయితే అప్పటికే ఆయిల్ గారు చెప్పడం, మేము కలెక్టర్ గారితో అందరితో మాట్లాడడం అన్నీ అవడం, అన్నీ ఒప్పుకున్నారు. ఈ లోపల నోటిఫికేషన్ రావడంతో ఇది అక్కడికి ఆగింది. ఇప్పుడు మళ్ళీ వచ్చేటప్పటికి అప్పుడు ఎలక్షన్ పరీక్షలు అయితే ఇప్పుడు నిజంగా మీ పరీక్షలు దగ్గరకు వచ్చే పరిస్థితులు వచ్చాయి. అయినప్పటికీ కూడా మీరు చాలా స్పోర్టివ్గా, చాలా చక్కగా మీ యొక్క ప్రతిభని చూపిస్తారు పిఠాపురంలో అని. నేను ముందుగా అసోసియేషన్స్ ఎవరైతే ఈ నిర్వాహకులు అయితే ఉన్నారో, బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్,
బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఈస్ట్ గోదావరి, పిఠాపురం బాస్కెట్బాల్ ప్లేయర్స్ అసోసియేషన్, ఈ అసోసియేషన్స్ అన్నీ కూడా చాలా చక్కగా అతి తక్కువ టైంలో ఎంతో భారమైనప్పటికీ వ్యయమైనప్పటికీ కూడా ఈ పోటీలు తప్పకుండా నిర్వహించాలని నిర్ణయించడం. అంతేకాకుండా ఇప్పుడే అందరూ చెప్పారు, మళ్ళీ నేను చెప్పాలి కానీ ఉదాహరిస్తాను ఇక్కడ. మరి కుప్పన మోహన్ రావు గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు వారి సతీమణి రమాదేవి గారు వారి పేరు మీద, ఎందుకంటే ఈ గ్రౌండ్ ఇక్కడ ఇలా నిలబడిందంటే కారకులు ఎవరున్నారో వారిని మనం గుర్తు చేసుకోవాలి. అలాగే ఇప్పుడు బాబీ గారు మన కౌన్సిల్ అందరూ కూడా చెప్పారు, కౌన్సిల్ నుంచి లక్షలాది రూపాయలు సుమారు 1 కోటి రూపాయలతో ఇక్కడ చేయడం జరిగింది. నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా ఉడతా పండుగ ఆ రోజు కూడా వీళ్ళందరూ ఐలు గారు వీళ్ళందరూ వచ్చి అప్పటికి ఇది పెద్ద గొయ్య. నేను చేయగలిగింది అంటే గొయ్య కప్పెట్టినప్పుడు అది సరిగా ఉందో లేదో చూద్దామని ఇక్కడికి వచ్చాను. వస్తే కోచెస్ అడిగారు, ఇక్కడ పిల్లలు ఆడుతున్నారని చెక్క ఉన్నాయి, ఇప్పుడు ఫైబర్ బోర్డ్స్ ఉన్నాయి కదా, అప్పుడు చెక్కవి వుడ్తో ఉండే అది బయట ప్లేట్ ఇక్కడ ప్రాక్టీస్ ఏమో చెక్కతో చేసి బయటకు వెళ్తే వుడెన్తో ఇబ్బందిగా ఉందంటే అప్పుడు వెంటనే ఆ బోర్డ్స్ని తెప్పించి ఇక్కడ పెట్టించడం జరిగింది. అది నాకు అదృష్టం దక్కింది గవర్నమెంట్ డెవలప్మెంట్లో ఫస్ట్గా అది చేయించడానికి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కృష్ణరాజు గారు కూడా ప్రస్తావించడం జరిగింది తప్పకుండా, ఎందుకంటే బాస్కెట్బాల్ ముఖ్యంగా ఇక్కడ అసోసియేషన్స్ కనుక లేకపోయినట్లయితే పోటీలు జరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రభుత్వమే అన్నీ చూసుకొని చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లోనే అయ్యే పని కాదు. అసోసియేషన్స్కి ఉన్న ఇంట్రెస్ట్, వాళ్ళకి చేయాలనే ఉండే తపన, దాంతో ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ మొన్ననే స్టేట్ లెవెల్ నిర్వహించారు, మళ్ళీ ఇప్పుడు 8th స్టేట్ లెవెల్ బాలబాలికల బాస్కెట్ ఛాంపియన్షిప్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడే అనౌన్స్ చేశారు 18 years ఇది మళ్ళీ కొత్తనే చేయబోతున్నాను. నిజంగా నేను గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ declaration of the tournament, both by Manasa, captain of girls East Godavari district. We will take part in the 8th Youth Basketball Championship, respecting the rules and regulations which govern them, and with the desire to participate in the true spirit of sportsmanship for the honor of our districts and for the glory of our sports. కృష్ణరాజు గారిని గౌరవించవలసిందిగా కోరుచున్నాము. గండేపల్లి బాబీ గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. తర్వాత డిఎస్ఏ కోచ్ రుద్ర గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. ఏపీ బాస్కెట్బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ భూషణం గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా వైస్ చైర్మన్ శ్రీమతి పచ్చిమల జ్యోతి గారిని మేడం గారు సత్కరించవలసిందిగా కోరుచున్నాం. శ్రీమతి వద్దినేడి సుజాత గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. శ్రీ వి సత్యనారాయణ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. మజా రామయ్య గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా పి నాగేశ్వరరావు గారు, పద్మాటి నాగేశ్వరరావు గారు కౌన్సిలర్ వారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. శ్రీ భువనవసర శివ గారు కౌన్సిలర్ వారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. బొజ్జ జగదీశ్వరి గారు వారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం.
కర్నూలు డిస్ట్రిక్ట్ ఫస్ట్ గర్ల్స్ సెషన్ ఈస్ట్ గోదావరి చిత్తూరు డిస్ట్రిక్ట్. ఈస్ట్ గోదావరి చిత్తూరు గర్ల్స్ టీమ్. ఈస్ట్ గోదావరి చిత్తూరు గర్ల్స్ టీమ్. The court between Amos with the dais is court 1 and another is court 2. Both teams please get ready. I repeat, court 1 between both teams Godavari and Chittoor. Both teams please get ready. And in court number 2, first time Krishna both teams entered the court in court number 2. Krishna and Kadapa girls. Go to